రంగా గారి తనయుడు పేద బడుగు బలహీన ఆశతోటి అందరికీ రంగా గారికి స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం. రాధా అన్నకి ఘన స్వాగతం అండి. ఈరోజు చరిత్ర సృష్టించినటువంటి వంగవీటి మోహన్ రంగ గారి తనయుడు జోహార్ వంగవీటి మోహన్ రంగ గారికి, జోహార్ వంగవీటి మోహన్ రంగ గారికి, జోహార్ వంగవీటి మోహన్ రంగ గారికి. ఆ పేరును కాపాడుతున్న మా వంగవీటి రంగ గారి నాయకత్వం, వంగవీటి రంగ గారి నాయకత్వం, వంగవీటి రాధా గారి నాయకత్వం, వంగవీటి రాధా గారి నాయకత్వం. మా అన్న ఎక్కడున్నా రాజారెడ్డి. ఈరోజు ఒక ఎమ్మెల్యే అభ్యర్థి ఎంతమంది వచ్చి ముందుకుంటారో మాకు తెలీదు. ఒక ఎంపీ అభ్యర్థి కోసం ఎంతమంది తోపులాడతారో మాకు తెలీదు. చరిత్ర సృష్టించిన ఆ రంగా గారి తనయుడుగా రాధా అన్న ఎప్పుడు ఒక సీఎం స్థాయిలో, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మా అందరి మనసులో ఉంటారండి. రాధా అన్న గారికి ఘన స్వాగతం, వంగవీటి రాధా గారికి ఘన స్వాగతం. ఈరోజు కూటమి అభ్యర్థిని గెలిపించడంలో రాధా అన్న గారు అన్ని ప్రదేశాలలో, అన్ని జిల్లాలలో అభ్యర్థులకి సపోర్ట్ గా నిలబడి ఈరోజు కమ్యూనిటీని ఒక తాటి మీద తీసుకొస్తూ అభివృద్ధి పదంలో తీసుకువెళ్లాలన్నటువంటి ఆయన తప్పనికి నిజంగా రంగా గారి పేరుని కాపాడుకుంటూ రావడం అంత కష్టమైన పని బహుశా ఇంకొకటి ఉండదండి. వేదిక మీదకి దయచేసి సోదరులందరూ మళ్ళీ వెళ్ళి కూర్చోవాలండి. అందరికీ ఆధారాలు ఒక ప్రజా నాయకుడు అందరికీ ఆధారానికి స్వాగతం సుస్వాగతం. ఈ వేదిక మీద మీకోసం అత్యంత మహారథులు అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. స్వాగతం అండి. ఈరోజు రాధా అన్న ఏదైతే రంగా గారి ద్వారా సంపాదించుకున్న పేరుని కాపాడుకోవడం కోసం కాపాడుకోవడం కోసం ఈరోజు ఎంత చిత్తశుద్ధిగా పనిచేస్తున్నాడు. దయచేసి స్టేజ్ ఖాళీ చేయాలి, స్టేజ్ క్లీన్ చేయాలి. రాధా గారి అభిమానులందరూ దయచేసి మీ మీ ప్రదేశాల్లో కూర్చోండి. రాధా అన్న మన కోసమే వచ్చాడు, మంచి స్పీచ్ ఇస్తాడు. కాకపోతే ఇంత ఉగ్ర రూపంగా ఇవ్వడు, సౌమ్యంగా ఇస్తాడు. అందరినీ ఒక తాటి మీద నడిపిస్తాడు. కుల బలం ఏంటి అనేది గెలుపులో చూపిస్తాడు. ఈ రోజు చెయ్యి చెయ్యి కలుపు చేజారదు గెలుపు అన్న రంగా గారి సోదరుడైనటువంటి రాధా గారి సందేశం అంటూ ప్రతి చోట రాధా అన్న ఎన్నో మార్లు చెప్పేవాడు. ఈ రోజు నేను విడుదల రజనీ గారికి అందరూ దయచేసి మీ ఆశీర్వాదం స్థానాల్లో దయచేసి కూర్చోవాలి. మీటింగ్ ని డిస్టర్బ్ చేయకూడదు. కాపులు అంటే డిసిప్లైన్ గా ఉండాలని మరొకసారి దయచేసి నిరూపించే ప్రయత్నం చేద్దాం. సరే, ఈ రోజు విడుదల రజనీ గారు కబురు చేసిన వ్యక్తులతో ఒక మాట చెప్పారు. ఫేమస్ అని గారికి చెప్పాలి. మూడో కంటికి తెలియకుండా మేము డబ్బులు ఇస్తాం, మీరు దయచేసి గుంటూరులో ప్రచారం చేయకండి, నాకు విరుద్ధంగా మాట్లాడకండి అనే ఒక ఆఫర్ వచ్చిందండి. ఇదేదో బాగానే ఉంది, పార్టీ కండవా కప్పుకోమని లేదు, కూతురు తిట్టద్దని లేదు, గుంటూరులో ప్రచారం మాత్రమే చేయదనేది. కానీ మన మనసులో పవన్ కళ్యాణ్ గారిని మోసం చేయడం అనేది ఉంది చూడండి. దాని ముందు కోట్లు ఇచ్చిన పార్లమెంట్ గుంటూరు వెస్ట్కి విచ్చేసినందుకు వారికి కృతజ్ఞతలు. మా మీద అభిమానంతో రాధా గారి ద్వారా కూటమి ఓటు చేయకూడదు అనేటటువంటిది దృఢమైన సంకల్పం. నల్లా మాధవ్ గారి గెలుపు కోసం మీరు వచ్చి వారి కోసం ఇక్కడ నిలబడినందుకు రాధా గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. సో ఖచ్చితంగా జన సైనికులందరికీ, పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి, రాధా అభిమానులకి, ఈరోజు కూటమి గెలుపుకి కష్టపడే ప్రతి ఒక్క జన సైనికులకి, టీడీపీ అభ్యర్థులకి, మీరు చీకట్లో తీసుకున్న డబ్బైనా పవన్ అన్నని మోసం చేయడమే. పవన్ అన్న ఆదేశాలకి, ఆదర్శాలకి కట్టుబడి ఉండే ఏ కాపు సోదరుడు, ఏ
కాపు సోదరి ఎక్కడా కూడా ఆర్థిక ప్రలోభాలకి లొంగకుండా ఈ ఎలక్షన్ ఒకే తాటి మీద గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జనసేన, జై జనసేన, జై టీడీపీ, జై బీజేపీ. ధన్యవాదాలండి. అందరికీ కూడా అందరికీ అవసరమైనటువంటి వ్యక్తి, అందరికీ కావాల్సిన వ్యక్తి. మీరందరూ కూడా స్టేజీ ఖాళీ చేయాలి. థ్యాంక్ యూ. తమ్ముళ్ళు అందరూ ఖాళీ చేయండి. స్టేజీ క్లియర్ చేయాలి. స్టేజీ అన్నయ్య అందరూ కనపడతారు. క్లియర్. ఇప్పుడు నగర పార్టీ అధ్యక్షులు తెలుగుదేశం నాయకులు దేగల ప్రభాకర్ గారు వారి సందేశాన్ని మనందరికీ కూడా ఇవ్వవలసిందిగా వారిని కోరుకుంటున్నాము. అలాగే ఈ స్టేజ్ మాత్రం ఎవరైనా బయట వ్యక్తులు, మీ అందరూ రాధా గారి కోసం వచ్చినటువంటి అభిమానులు ఉన్నారు, మీ అందరికి కూడా గౌరవంగా చెబుతున్నాం. ఒక ఫోటో దిగారు, దయచేసి కిందకి వెళ్ళిపోండి ప్లీజ్. ఒక్క నిమిషం, తర్వాత బొకే కార్యక్రమం పెట్టుకున్నాం. తమ్ముడు ప్లీజ్ అమ్మా, ప్లీజ్ ఒక్క నిమిషం స్టేజ్ ఖాళీ చేస్తే మళ్ళీ లాస్ట్లో పెట్టుకుందాం ఆ కార్యక్రమం. అన్నా అందరూ ఖాళీ చేయండి ప్లీజ్. ఒక్క నిమిషం, బొకే కార్యక్రమం లాస్ట్లో పెడదాం తమ్ముడు. రామారావు ఒక్క నిమిషం అందరూ ఖాళీ చేయండి. స్టేజ్ దగ్గర రాను గారు అక్కడ ఆపండి, అక్కడ ఆపండి, ఎవరిని రానియద్దు. సోదరాలా అయిపోయిన తర్వాత మొత్తం పెట్టుకుందాం ప్లీజ్. లాస్ట్ లో పిలుస్తాం కదా. ఏ మాత్రం రంగా గారి అభిమానులు క్రమశిక్షణ ఉందంటే దయచేసి స్టేజీ ఖాళీ చేసి కిందకి వెళ్ళండి. మమ్మల్ని ఇబ్బంది పెట్టదు దయచేసి ప్లీజ్. ఎందుకంటే వంగవీటి రంగా గారంటేనే ఒక శక్తి, వారి అభిమానులంటేనే మన క్రమశిక్షణ. మీరందరూ ఇంత పెద్ద పెద్దలు అందరూ స్టేజ్ మీద ఉన్నప్పుడు మీరందరూ ఎగబడితే చూసేవాళ్ళు ఏమనుకుంటారు మనల్ని? అందరికీ నమస్కారాలు. ఈ రోజున ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి కాపు సోదరులు సోదరిమణులందరికీ కూడా పెద్ద ఎత్తున వచ్చినటువంటి మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ